హాయ్ గురు. నమస్తే. ఈ వీడియో వచ్చేసి ఈరోజు రెండో వీడియో. ఎందుకంటే ఈరోజు 3 సినిమాలు రిలీజ్ అయినాయి. ఆల్రెడీ మీకు చెప్పాను. ఇది రెండో సినిమా 'జీబ్రా' మన సత్యదేవ్ నటించిన సినిమా. సత్యదేవ్ ఈ సినిమాకు చాలా ఎఫర్ట్ అయితే పెట్టాడు. ప్రమోషన్స్ కూడా చాలా విరివిగా చేసి దీన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా తీసుకొచ్చాడు. అలాగే బ్రహ్మాజీ గారితో ఒక ఇంటర్వ్యూ చాలా విధాలుగా సినిమానైతే ప్రమోట్ చేశాడు. మరి చూద్దాం తను ప్రమోట్ చేసినంత ఈ సినిమాలో ఏముందో. ఓపెన్‌గా ఒక మాట అయితే చెప్తాను. యాస్ ఎ రివ్యూవర్‌గా కాదు, ఒక ఆడియన్‌గా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇది ఏ సెంటర్స్‌కి తప్పించి బి సెంటర్స్ గాని, సి సెంటర్స్ గాని ఖచ్చితంగా రీచ్ అవుద్దనైతే నాకనిపించింది. ఎందుకంటే డైరెక్టర్ థింకింగ్ అట్లుంది. ఈ సినిమాని పాన్ ఇండియాగా తీసుకురావాలనే ఆలోచనతో ఈ సినిమాకి 'జీబ్రా' అనే టైటిల్ పెట్టాడు. దానికి అనుకూలంగానే మనకు కన్నడ నుంచి 'ధనుంజయని', తమిళనాడు నుంచి మన 'సత్యరాజ్‌ని' అలా స్టార్ కాస్టింగ్ అంతా ఈ సినిమాలో ఉండేట్టుగా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఒక సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అయ్యి అది అందరికి రీచ్ అవ్వాలంటే స్టార్ కాస్ట్ ఒకటుంటే సరిపోదు. కథలో దమ్ముండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్‌ని థియేటర్‌కి తీసుకొచ్చే అంత ప్రమోషన్స్ అయితే గట్టిగా చేసుండాలి. కేవలం బ్యానర్ మీద మాత్రమే మనం 4 లాంగ్వేజ్‌లో రిలీజ్ చేస్తామని రాసుకుంటే సరిపోదు. దాని రిజల్ట్ ఏమైపోతదంటే ఇలాంటి లోకల్ ఏరియాలకొచ్చేసరికి ఆ సినిమా ఆడియన్స్ అందరికి గనుక రీచ్ అవ్వదు. ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే ఇదో బ్యాంకింగ్ సెక్టార్‌కి సంబంధించింది. ఒక బ్యాంక్ ఎంప్లాయీ అకౌంట్ నంబర్‌ని తప్పుగా టైప్ చేయడం వల్ల అతని అకౌంట్‌లో పడాల్సిన అమౌంట్ వేరే అకౌంట్‌లో పడడం వల్ల జరిగే ప్రాబ్లమ్ ఏంటనేది ఈ సినిమాలో చూపిచ్చాడు. వేరే వాళ్ళ అకౌంట్‌లో పడాల్సిన డబ్బు ఇంకో విలన్ అకౌంట్‌లో పడతది. ఆ డబ్బుల్ని అతను ఇమ్మంటే వెనక్కి తిరిగివ్వడు. సో, ఆ డబ్బుల్ని రీసాల్వ్ చేయడానికి సత్యదేవ్ తనకు తెలిసినటువంటి ట్రిక్స్‌ను వాడి ఆ డబ్బుని రీసాల్వ్ చేసుకుంటాడు. తను మళ్ళా ఆ డబ్బుని ఆ విలన్ నుంచి రాబట్టుకునే విషయంలో కొన్ని కొన్ని తప్పులు చేయాల్సొస్తది. అలా తను తెలియకుండానే ఒక పెద్ద సమస్యలో అయితే ఇరుక్కుంటాడు. జనరల్‌గా ఈ విషయం చాలా మందికి జరిగే ఉంటది. నాకు కూడా 2, 3 టైమ్స్ జరిగింది. ఒక్కోసారి రూ. 1,00,000 నా అకౌంట్‌లో పడి మళ్ళా బ్యాంకోళ్ళు నాకు కాల్ చేసి, "సార్ అది బై మిస్టేక్ వచ్చింది. మీరు ఖచ్చితంగా దాన్ని ఖర్చు పెట్టకూడదు. మాకు మళ్ళా మేము రిటర్న్ చేసుకుంటాం" అని చెప్పేసి 1 డే టైమ్ తీసుకొని మళ్ళా మన అకౌంట్‌లో నుంచి వాళ్ళ అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. వితౌట్ మై పర్మిషన్. అలా కొన్నిసార్లు మన అకౌంట్‌లో డబ్బులు పడతా ఉంటది. ఆటోమేటిక్‌గా మళ్ళా వాళ్ళు తీసుకుంటా ఉంటారు. సో, ఈ ఫెసిలిటీ అనేది బ్యాంకులకుంటది. దాన్ని బ్యాంక్‌లో ఉండే ఆఫీసర్స్ యూజ్ చేసుకుంటారనే విషయాన్ని చాలా క్లియర్‌గా చూపిచ్చాడు. అలాగే రిజర్వ్ బ్యాంక్ నుంచి బ్యాంకులకి అందే డబ్బులను కూడా మనం వాడుకొని దాన్ని మళ్ళా సేమ్ ప్లేస్‌లో పెట్టి సీక్వెన్స్ అయితే ఒకటి క్రియేట్ చేశాడు. ఆ సీక్వెన్స్ మొత్తం చాలా బాగా పిక్చరైజ్ చేశాడు. ఈ సినిమా మొత్తం బ్యాంక్ చుట్టూ అందులో డబ్బు చుట్టూ తిరుగుతుంటది. కానీ ఫైనల్‌గా తీసుకెళ్ళి ఒక చిన్న మెసేజ్ అయితే ఇచ్చాడు. కానీ ఆ మెసేజ్ కూడా కన్విన్సింగ్‌గా లేదు. ఈ సినిమా మొత్తాన్ని కన్నడ యాక్టర్ 'ధనుంజయ్' సినిమాగా మనం చూడాలి. మన తెలుగు యాక్టర్ 'సత్యదేవ్' సినిమా మాదిరైతే చూడలేము. ఇది 'సత్యదేవ్' సినిమానే అని మనల్ని నమ్మించడానికి డైరెక్టర్ విపరీతంగా ప్రయత్నించినాడు. కానీ ఖచ్చితంగా మనం ఆ కోణంలో చూడలేం సినిమాని. వాళ్ళిద్దరి స్టోరీస్‌ని లింక్ చేయడానికి ఏదైతే పాయింట్ తీసుకున్నాడో ఖచ్చితంగా అది ఇన్‌వాలిడ్ పాయింట్. అస్సలు కన్విన్సింగ్ అనిపించదు మనకి. దాంతో ఖచ్చితంగా కథకి మనం కనెక్ట్ అవ్వలేకపోతాము. ఈ 'ధనుంజయ్' క్యారెక్టర్‌ని ఏ విధంగా మనకు ప్రెజెంట్ చేయాలని డైరెక్టర్ ఆశిచ్చాడో నిజంగా చెప్తున్నాను ఆ విషయంలో ఖచ్చితంగా ఫెయిల్ అయినాడు. ఎందుకంటే 1% కూడా మనకి ఇంపాక్ట్ చూపించదు ఆ క్యారెక్టర్. కానీ కథకది అవసరం అలాగే పెట్టాడు. కానీ మనకది కనెక్ట్ కాదు. బహుశా ఈ సినిమా హిట్ అయితే దీనికి పార్ట్ 2 తీయాలని చెప్పి కొంత స్టోరీని ఏమన్నా బ్యాక్ సైడ్ ఎత్తిపెట్టినాడేమో. ఇది మళ్ళీ చెప్తున్నాను కేవలం ఏ సెంటర్ ఆడియన్స్‌కి మాత్రం ఖచ్చితంగా నచ్చుతది. బి సెంటర్, సి సెంటర్ ఆడియన్స్‌కైతే అస్సలు నచ్చదు. నచ్చదు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆళ్ళు చూసినా వాళ్ళకి అర్థం కాదు. ఇదే 'సత్యదేవ్' సినిమా 'బ్లఫ్ మాస్టర్' వచ్చింది. ఆ 'బ్లఫ్ మాస్టర్' ఎంత సేపు నువ్వు సినిమా చూసినా ఇంచు కూడా బోర్ కొట్టదు. అంత బావుంటది సినిమా. అది కూడా సేమ్ కాన్సెప్టే డబ్బు గురించే. డబ్బుని ఎలా మనం సంపాదించాలి అనే విషయం గురించి క్లియర్‌గా చెప్తాడు. ఈ సినిమాలో సత్య ఉండడం అనేది యాడ్ ఆన్ అడ్వాంటేజ్ వాళ్ళకి. తన టైమింగ్‌తో, తన కామెడీతో మనల్ని కాస్తైనా రిలాక్స్ చేస్తాడు. అలాగే 'సునీల్' గారు కీ రోల్ పోషించారు. అతని క్యారెక్టర్ కూడా పిచ్చలుగా పేలుతది. నేను చెప్తున్నాను గదా! వాళ్ళు కొన్ని క్యారెక్టర్‌లయితే మనల్ని ఖచ్చితంగా ఎంటర్‌టైన్ చేస్తాయి. కానీ కథతో మనల్ని కనెక్ట్ చేసే విషయంలో డైరెక్టర్ ఫెయిల్ అయినాడు. ఓవరాల్‌గా ఈ సినిమా చూడొచ్చా అని నన్నడిగితే అంత అర్జెంట్ ఏం లేదు. ఓటీటీకొచ్చినప్పుడు హ్యాపీగా చూసుకోవచ్చు. కానీ 'సత్యదేవ్' మీద ఇంట్రెస్ట్ ఉండి అతని కథా సెలక్షన్ మీద మీకు గనక అవగాహన ఉంటే మటుకు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఏ సెక్షన్ ఆడియన్స్‌నైతే డిసప్పాయింట్ చేయదు. వాళ్ళకి బానే అనిపిస్తది. మ్యూజిక్ విషయానికొస్తే 'రవి బసూర్' ఖచ్చితంగా మనల్ని డిసప్పాయింట్ చేసేసాడు. ఒక్క పాట కూడా బాగుండదు. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎక్కడా గనుక మనకు వావ్ అనిపించే ఫీల్ అయితే తెప్పించదు. ఓవరాల్‌గా ఈ స్టార్ కాస్టింగ్‌తో పాటు అలాగే 2, 3 పెద్ద సినిమాలు చేస్తున్నాడు కాబట్టి అతన్ని తీసుకున్నారని నాకనిపించింది. అంతకు మించి తను చేసిన పనైతే ఏమీ లేదు ఈ సినిమాలో. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ అయితే 2.75 ఔట్ ఆఫ్ 5. అది కూడా కేవలం సత్యకి, సత్యదేవికి అలాగే సునీల్ గారికి మాత్రమే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానెల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ప్లీజ్ మీరు లైక్ చేస్తే ఈ వీడియో కొంతమందికి షేర్ అవుతది. కష్టపడి వీడియో చేస్తున్నాను. లైక్‌లు రావడం లేదు. వ్యూస్ రావడం లేదు. మనకు 3000 చిల్లర సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయినా సరే వ్యూస్ వందల్లోనే వస్తున్నాయి. ప్లీజ్ కొంచెం మీరు లైక్ చేస్తే చాలు. ఆ లైక్ చేస్తే ఖచ్చితంగా వీడియో అనేది ఇంకొకరికి ఫార్వర్డ్ అయితది. దయచేసి కొంచెం లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు అందిస్తానే ఉంటాను. ఇక కంటిన్యూ‌గా వస్తూనే ఉంటాయి వీడియోస్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.